డాడీ, మీరు మాకు దూరమై 9 సంవత్సరాలైనా మీరు లేని లోటు ఎప్పటికీ తీర్చలేనిది. ఇన్ని సంవత్సరాల్లో మీరు గుర్తురాని క్షణం ఉండొచ్చు కానీ మర్చిపోయిన రోజు లేదు. ఐ మిస్ యూ డాడ్ అండ్ ఐ లవ్ యూ. నాన్నకు అంకితం మా ఈ చిత్రం. ప్రేమతో మణిరాజ్. మనం ఇప్పటి వరకు ఎన్నో ప్రేమ కథలు విన్నాం, చూసాం. కానీ ప్రేమ ఎప్పటికీ బోర్ కొట్టదు. ఎందుకంటే మన గురువు గారు చెప్పినట్లు మన వాళ్లకు లాజిక్ కంటే మ్యాజిక్కే నచ్చుతుంది. కాబట్టి ఈ కథలో జరిగే లాజిక్లు కాకుండా ప్రేమలో జరిగే మ్యాజిక్ని చూడండి. ఎందుకంటే మనసు చేసే మాయే ప్రేమ. అమ్మా, గుర్తుందిలే. పేరు గీత, వైట్ డ్రెస్, 10 AM, కాఫీ డే షాప్. వెళ్ళి కలవాలి, నీకు ఓకే చెప్పాలి, అంతే కదా. అయినా నీ సెలక్షన్ నేను ఎప్పుడైనా కాదని చెప్పానా? ఓకే ఓకే, తనని కలిసి నీకు కాల్ చేస్తాను. బాయ్ డార్లింగ్. మార్నింగ్ అశ్విన్. ఏంట్రా మళ్ళీ అదే డ్రీమా? అది నాకు డైలీ అలారం అయిపోయింది. ఏముంటుందమ్మా? ఏముంది, అదే గోల. అమ్మాయి, కాఫీ డే షాప్, పెళ్లి చూపులు. ఇంతకుముందు వచ్చిన 2 మ్యాచెస్ అమ్మకి నచ్చలేదు. ఏమైందో తెలియదు, ఈ అమ్మాయి నాకే పర్ఫెక్ట్ మ్యాచ్ అంటుంది. అయినా అశ్విన్, మార్క్స్కి శాటిలైట్ పంపించే ఈ కాలంలో కూడా ఇంకా పెళ్లి చూపులేంట్రా? ఫన్నీగా లేదు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో 4 ఆప్షన్స్ ఉంటాయి. అంటే దాని అర్థం ఏదో ఒకటి సెలెక్ట్ చేయమని కాదు, ఆన్సర్ కన్ఫర్మ్ చేయమని. ఆప్షన్స్ ఎన్ని ఉన్నా ఆన్సర్ ఒక్కటే ఉంటుంది. ఇది కూడా అంతే. అమ్మ చేసి చూస్ చేసింది. కరెక్ట్ ఆన్సర్ కన్ఫర్మ్ చేయాల్సింది నువ్వే. అయినా అశ్విన్, మన లైఫ్లో పేరెంట్స్, ఫ్రెండ్స్, కొలీగ్స్, ఇంతమంది రిలేషన్స్ ఉన్నప్పుడు మధ్యలో కొత్తగా వైఫ్ అనే రిలేషన్ యాడ్ అవ్వడం అవసరమా? నీ చుట్టూ గాలుందని నీకు తెలుసు కదా. అయితే మరి ఫ్యాన్ ఎందుకు వేస్తావురా? అర్థమైందిలే. వెళ్ళి రెడీ అవుపో. అర్జున్ జీవితం అనే పుస్తకంలో ప్రతి పేజీని రంగులతో నింపుకున్నాడు. అంత అందమైన పేజీల్లో కొన్ని వీడికి తెలియకుండానే చెరిగిపోయాయి.
ఏంటి డిస్టర్బెన్స్? సారీ. థ్యాంక్ యూ. అదిరిపోయింది కదా, నేను చెప్పింది ఫోటో, నేను చెప్పింది అమ్మాయి. అర్థమైందిలే. వండర్ఫుల్. హా? అది ఫొటోస్ అంత బాగా ఎలా తీశారు? ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. యా, మరి ఉమెన్? దే ఆర్ ఆల్రెడీ పర్ఫెక్ట్. హే, వాట్స్ అప్? నథింగ్. ఎవరన్నా మీకు ఫ్యాంట్ ఆఫర్ చేసి కంపెనీ ఇమ్మంటే యాక్సెప్ట్ చేస్తారా? డోంట్ గెట్ ఎనీ ఐడియాస్ మిస్టర్. అర్జున్, యాక్చువల్లీ జనాలు పార్క్ వచ్చేది ఐడియాస్ కోసమే కదా. ఇడియట్. అయినా ఒక్క పేజ్ చదివి బుక్ బ్యాడ్ అని డిసైడ్ చేస్తారా? నెవర్ జడ్జ్ ఎ బుక్ బై సీయింగ్ ఇట్స్ కవర్. ఓ, ఇప్పుడేంటి బుక్ అంతా చదవాలా? చదవండి, ఏమో నెక్స్ట్ పేజ్ మీరే ఉండొచ్చు. ఏం చూస్తున్నావు? మీ కళ్ళు, ద మోస్ట్ బ్యూటిఫుల్ పేర్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. ఫ్లర్టింగా? నో, ఐ జస్ట్ గేవ్ క్రెడిట్ టు ద సోర్స్. బట్ నువ్వు ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసావు. అయితే మీరు ఇంప్రెస్ అయ్యారా? ట్రై చేసావు అన్నాను, ఇంప్రెస్ అయ్యాను అనలేదుగా. హే ఆగు, ఇంతకీ మీ పేరు చెప్పలేదు. అంజలి. ఐ నో, అందమైన అమ్మాయిల పేర్లు ఎప్పుడు ఏతోనే స్టార్ట్ అవుతాయి. హాయ్ అంజలి. హాయ్ అర్జున్, ఏంటి నన్ను ఫాలో చేస్తున్నావు? లేదు, మా అమ్మ చెప్పింది నన్ను ఫాలో చేయమనా? ఫాలో యువర్ డ్రీమ్స్ అని, అందుకే నిన్ను ఫాలో అవుతున్నా. బాగానే మాట్లాడుతున్నావు. ఫోన్ నెంబర్ ఇచ్చుడు, ఇంకా బాగా మాట్లాడతాను. నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది. నాకు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది. వాట్? అది నువ్వు చీటానికి ఏం ఆడుతున్నావు అనుకున్నాను. లేదు, నాకు నిజంగా ఎంగేజ్మెంట్ అయింది. 2 monthsలో పెళ్ళి. నాకు కూడా ఎంగేజ్మెంట్ అయింది. 4 daysలో పెళ్ళి. నేను పెళ్ళికి పిలవాలి, అందుకే నెంబర్ అడిగాను. ఓకే. హే, ఫ్యాన్సీ నెంబరా? అప్పుడప్పుడు. ఓకే ఓకే ఓకే, బాయ్. హలో. హాయ్ అంజలి, దిస్ ఇస్ అర్జున్. నువ్వు నా పెళ్ళికి తప్పకుండా రావాలి. వస్తా. ఎక్కడా, ఎప్పుడు? ట్యూస్డే 10 AM, కాఫీ డే షాప్. కాఫీ డేలో పెళ్ళా? కొత్తగా ఉంది కదా, అందుకే అలా ట్రై చేశాను. నాకు జనరల్గా గిఫ్ట్స్ నచ్చావు, కానీ నువ్వు ప్రేమగా ఇస్తే కాదన్నా. ఓకే, బాయ్. ఓకే, బాయ్. ఎస్. ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? నిద్ర రావడం లేదు. అయితే నా కాల్ కట్ చేసి డాక్టర్కి చెయ్యి. డాక్టర్ని కలిశాను. ఏం చెప్పాడు? ల్యాక్ ఆఫ్ విటమిన్ ఏ అని చెప్పాడు, అందుకే నీకు కాల్ చేశాను.
అదేంటి? విటమిన్ ఏ అంటే విటమిన్ అంజలి కదా. ఏం చూస్తున్నావురా? ఫేస్బుక్. ఏంట్రా అస్తమానం ఫేస్బుక్ చూస్తుంటావు? నీకు ఫేస్బుక్ అకౌంట్ లేదు కాబట్టి దీని గురించి నీకు తెలియదు. ఈ ఫేస్బుక్ అనేది ఫ్రిడ్జ్ లాంటిది. అందులో కొత్తగా చూడడానికి ఏం లేకపోయినా 10 మినిట్స్కి ఒకసారి ఓపెన్ చేయాలనిపిస్తుంది. ఇప్పుడు ఇదేరా ట్రెండ్. థ్యాంక్ గాడ్. దేనికిరా? ఈ ఫేస్బుక్ని కానీ పెట్రోల్ డీజిల్తో రన్ చేస్తుంటే ఈ ప్రపంచానికి ఎప్పుడో కరువు వచ్చిండేది. ఇంత లేట్గా వచ్చేది? లేట్గా రావడానికి న్యూస్ పేపర్ని కాదు, లేటెస్ట్గా రావడానికి బ్రేకింగ్ న్యూస్ని కాదు. నా టైమింగ్ని అనలైజ్ చేయడం నీ వల్ల కాదు. దేవుడా. ఏ అర్జున్, వెళ్ళన్నావు ఏంటి అంత సైలెంట్గా ఉంది? 10 గంటలకైతే 11 గంటలకు వచ్చావు. ఎప్పుడో అయిపోయింది పెళ్ళి. అయిపోయిందా? అంటే లాస్ట్ మినిట్లో కట్టం తక్కువైందని క్యాన్సిల్ చేసాం. అంజలి, నీ ఫేస్లో ఏమైనా కెమెరా ఉందా? ఏ ఎందుకలా అడిగావు? ఏం లేదు, నేను చూసినప్పుడల్లా ఆటోమేటిక్గా నా ఫేస్లో స్మైల్ వచ్చేస్తుంది. ఎందుకంటావు? హే ఫ్లర్టింగా? లేదు లేదు, నీ హైట్ మీద ఒట్టు. నా హైటా? నిన్నేగా 2 ఇంచెస్ పెరిగావు. వాట్? మొన్నటి దాకా నా షోల్డర్ వరకు కొన్నావు, ఇప్పుడు నా మైండ్లోకి వచ్చేసావు. హే స్టాప్ ఇట్ అర్జున్. ఇంతకు చెప్పు, ఏం తీసుకుంటావు? నీ ఇష్టం. కాఫీ? ఓకే. ఎక్స్క్యూజ్ మీ, 2 కాఫీస్ ప్లీజ్. థ్యాంక్ యూ. హే నీ కాఫీ అంటే అంత ఇష్టమా? చాలా ఇష్టం. అవునంజలి, నీకు కాఫీ పెట్టడం వచ్చా? రాదు. పర్లేదులే, మా అమ్మ చాలా బాగా చేస్తుంది, తనే నేర్పిస్తుంది. యునో వాట్, మా అమ్మ చేసే కాఫీ అన్నా మా అమ్మ అన్నా నాకు చాలా ఇష్టం. బిలీవ్ మీ, నా ఫేస్ చూడకముందు నన్ను డీప్గా లవ్ చేసిన వన్ అండ్ ఓన్లీ వన్ లేడీ మా అమ్మ. సో నైస్. ఎగ్జాక్ట్లీ నేను కూడా అంతే. కళ్ళు తెరిచిన వెంటనే మా అమ్మని చూశాను, లవ్లో పడిపోయాను. బహుశా ఇదేనేమో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే. ఓ, నువ్వు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ని నమ్ముతావా? యా, ప్రేమ పుడ్డాక ఒక క్షణం చాలు, కానీ ఒక్క క్షణం కోసం ఎంతో కాలం ఎదురు చూశాను. డూ యు హావ్ గర్ల్ ఫ్రెండ్? ఎవరా లక్కీ గర్ల్? ఇంకెవరు, నువ్వే. వాట్? కానీ నీ కాఫీ చేయడం రాదన్నావుగా, డ్రాప్ అయిపోయాను. నా బిల్లు నేనే కడతాను. పర్లేదు, నా బిల్ కూడా నువ్వే కట్టాయి. నీకు అస్సలు సిగ్గులేదు. హే 1 సెకండ్, నీకు నిజంగా ఎంగేజ్మెంట్ అయిందా? నీకు మాత్రం నిజంగా ఎంగేజ్మెంట్ అయిందా? నాకు కూడా అంతే. సరే సరే, ఇప్పుడు యాక్షన్ రూమ్కి వచ్చున్నా. ఓకే, నేను ఈవినింగ్ కాల్ చేస్తాను. బాయ్. ఏంట్రా అంత హ్యాపీగా ఉన్నావు? నీ లవ్కి వీసా వచ్చిందా? ఇంకా అప్లై చేయలేదు. ఇంకా ప్రపోజ్ చేయలేదా? ఒరే, ప్రేమించిన విషయం అమ్మాయి దగ్గర, డిసీజ్ విషయం డాక్టర్ దగ్గర దాచకూడదు. దాస్తే 2 చోట్ల పోయేది నువ్వే. ఎలా ప్రపోజ్ చేయాలో అర్థం కావడం లేదు. ఏదైనా ఐడియా ఉంటే చెప్పొచ్చు కదా. అయితే జాగ్రత్తగా విను. ప్రపోజ్ చేసేటప్పుడు ఫ్లేవర్ ఇవ్వు, లేదా చాక్లెట్ ఇవ్వు, లేదా హార్ట్ కూడా ఇవ్వు, కానీ హ్యాండ్ ఇవ్వకు. ఏ? రాఖీ కట్టేస్తుందిరా. అర్జున్, నీలో ప్రేమ లేకుండా నువ్వు ప్రేమను ఇవ్వగలవు, కానీ అస్సలు ఇవ్వకుండా నువ్వు ఎప్పుడు ప్రేమించినట్లు కాదురా. ముందు వెళ్ళి నీ ప్రేమను చెప్పు. సరే అశ్విన్, కాఫీ చల్లారిపోతుంది, తాగు.
కాఫీ చల్లారినా తిరిగి వేడి చేసుకోవచ్చు, కానీ ఆలోచన చల్లారితే తిరిగి రాదు. ముందు వెళ్ళి ప్రపోజ్ చేయపోరా. హలో. ఓకే థ్యాంక్ యూ బాయ్. వీడు ఇంకా ఫోన్ చేయలేదు ఏంట్రా? వీడికి విష్ చేసే హ్యాబిట్ ఉందో లేదో. Sorry Anjali, I'm busy right now. Wait in my home. I'll be there in half an hour. Stupid. హాయ్ అంజలి, నేను సర్ప్రైజ్ చేయడానికి కొంచెం డిసప్పాయింట్ చేశాను. సారీ. మా నాన్న నాకు ఓ మాట చెప్పాడు, జీవితంలో నీకు సాయం కావాల్సినప్పుడు నీ చేయి చివరన ఓ చేయి నేను పట్టుకొని ఉంటుందని, దాన్ని ఎప్పటికీ వదలకని. అంత గొప్ప అదృష్టం నాకు అశ్విన్ రూపంలో దొరికింది. ఫ్రెండ్షిప్లో తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్లు ఎక్స్పెక్టేషన్స్ లేకుండా దొరికిన రిలేషనే అశ్విన్. అలాంటి గొప్ప రిలేషన్ మళ్ళీ అంజలి రూపంలో దొరుకుతుందని అనుకోలేదు. ఫైనలీ సెలబ్రేట్ యువర్ బర్త్డే టుడే. బీ హ్యాపీ ఎవ్రీ డే. హ్యాపీ బర్త్డే అంజలి. థ్యాంక్ యూ. నీ సర్ప్రైజ్ గిఫ్ట్ నీ వెనకాతలే ఉంది. సర్ప్రైజ్. ఏంటి ఇదంతా? అంజలి, అందం అంటే ఏంటో తెలియదు నేను చూసేంత వరకు, అమాయకత్వం అంటే తెలియదు నీతో మాట్లాడేంత వరకు, 7 అడుగుల మీద నాకు నమ్మకమే లేదు నీతో నడిచేంత వరకు. నిద్ర లేచాక మొదటి ఆలోచన, నిద్రపోయే ముందు చివరి ఆలోచన నువ్వే. నన్ను ప్రేమిస్తున్నావా? నిన్ను ప్రేమించడం, ఊపిరి పీల్చడం, ఈ రెండిట్లో ఒకటి ఎన్నుకోవాల్సిన పరిస్థితి వస్తే 3 words, 8 letters. Say it, then I'm yours. ఐ లవ్ యూ అని చెప్పడానికి నా చివరి ఊపిరి ఉపయోగిస్తాను. నన్ను నమ్ముతున్నావా? నమ్ముతున్నాను అర్జున్. ఎలా? అడికానులు ఎప్పుడు అబద్ధం చెప్పవు అర్జున్. అంజలి, if you remember to remember me, forget to forget me. Even if you try to remember to forget me, I will never forget to remember to remind you to remember me. Here I am with a ring, standing on my knees to propose you. Will you marry me? Love you Arjun. I love you more. ఇప్పుడిలా నన్నెటు వైపోలాగేస్తోంది మాయే, మనసునే కాదని ఎంతో వారిస్తున్నా, వినదుగా అల్లరి చేస్తూ వెల్లువలాయిలోన, ఎవరు ఆపినా ఓ క్షణమాగున తరిమే చిలిపి తపన, నిన్నే చూస్తున్నా నేనేం చేస్తున్నా నీ ఊహల్లో లే
పేరేం పెడదాం అబ్బా? అంజలి. అర్జున్ లవ్స్ అంజలి. పాస్వర్డ్ ఏం పెడదాం? ఏం పెట్టినా మనకి బాగా గుర్తుండిపోయేలా పెట్టాలి. ఒకవేళ రాంగ్ పాస్వర్డ్ టైప్ చేస్తే యువర్ పాస్వర్డ్ ఇన్కరెక్ట్ అంటుంది. పర్ఫెక్ట్. మనం పెట్టే పాస్వర్డ్ ఫేస్బుక్కే మనకు గుర్తు చేయాలి. ఇన్కరెక్ట్ అని పెడితే రాంగ్ టైప్ చేసినా అదే గుర్తు చేస్తుంది. యువర్ పాస్వర్డ్ ఇన్కరెక్ట్ అని ఫేస్బుక్ మనకి చేస్తుంది. నలుగురి మధ్యలో ఒకరికి సొంతమై ఎలా నడిచిన స్వప్నమే నేనా 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 నిన్నే చూస్తున్నా నాలో నేనేం చూసిన నేనేం చేస్తున్నా నీ ఊహల్లో లేనలా నీకేమవుతున్నా గుండెల్లో పోయాదలా నీతోనే ఉన్నా నా మీదే ఏ వైపు సాగినా. అర్జున్, రేపు మా కాలేజ్ బస్ స్టాప్ దగ్గరకు వచ్చాయి, ఇద్దరం కలిసి లేపాక్షికి వెళ్దాం. సారీ, రేపు నాకు చిన్న వర్క్ ఉంది. అది అయిపోయాక డైరెక్ట్గా లేపాక్షి వచ్చేస్తాను. ఓకే, మిస్ చేయకు. ఓకే, సీ యూ. చదువుకోమని కాలేజీకి పంపిస్తే బయటికి వెళ్ళి వీడితో బండిలో తిరుగుతుంది. ఇది ఎవడు? ఎవరు? బయట ఎవడు? ఓ, చూసావా? అర్జున్. ఏంటి లవ్వా? అంతకన్నా ఎక్కువ. ఎందుకు? తెలీదు. ఏంటి తెలియదా? అర్జున్ని ఎంత ప్రేమిస్తున్నానో తెలీదు, కానీ ఎందుకు ప్రేమిస్తున్నానో తెలుసు. తనని చూడగానే నా కళ్ళల్లో సంతోషం వస్తుంది. తను బాధపడ్డాడని తెలియగానే సారీ చెప్పాలనిపిస్తుంది. తనతో మాట్లాడుతుంటే టైం తెలియకుండా పోతుంది. బికాజ్ ఐ లవ్ హిమ్. ఓకే, నువ్వు లవ్ చేస్తున్నావు, కానీ వాడు చేయడం లేదు. అర్జున్ నీతో జస్ట్ టైం పాస్ చేస్తున్నాడు. అర్జున్ నన్ను లవ్ చేస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేయలేదు. నన్ను పెళ్లి చేసుకుంటాను, సంతోషంగా చూసుకుంటానని ప్రామిస్ చేశాడు. నా నవ్వు వెనుక బాధ, నా మౌనం వెనుక మాట, నా కోపం వెనుక ప్రేమ. ఇవే నా అర్జున్. నీ ప్రేమ నాకు ఇష్టం లేదు. అది నాకు అవసరం లేదు. రేపే హైదరాబాద్కి వెళ్ళి డాడ్కి అర్జున్ ఇంట్రడ్యూస్ చేస్తాను. ఎక్స్ట్రా రేయ్, ఎక్కడున్నావు? అర్జెంట్ కలవాలి. హలో డాక్టర్. అంజలి స్కానింగ్ రిపోర్ట్స్ వచ్చి ఓకే సార్, హాస్పిటల్కి వస్తారా? ఓకే డాక్టర్, కమింగ్. రిపోర్ట్స్ వచ్చాయండి, డాక్టర్ని కలిసి వస్తాను. ఓకే అన్నయ్య. చిన్న గొడవ డాక్టర్, కోపంలో కొట్టేశాను. తనకేమైంది? చూడండి, బ్రెయిన్లో బ్లడ్ వెజల్ ఒకటి రప్చర్ అయ్యి పక్క సెల్స్కి బ్లడ్ ఫ్లో లేక ఆ కాంపోనెంట్లో కొన్ని సెల్స్ డెడ్ అయ్యాయి.
ఇలాంటి కండిషన్స్లో తన లైఫ్లో జరిగిన కొన్ని విషయాలు మర్చిపోతాడు. తన బ్రెయిన్కి హెమరేజ్ స్ట్రోక్ జరగడం వల్లే అంజలికి మెమరీ లాస్ అయింది. అంజలికి మెమరీ లాస్, గతంతో పాటు అర్జున్ కూడా మర్చిపోయింది. ఇది కూడా ఒక రకంగా మంచిదే. ఏం చెప్పాడు డాక్టర్? ఏం లేదు, 2 months రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. సరే. ఏది నీ మొబైల్ ఒకసారి. అర్జున్కి సంబంధించిన జ్ఞాపకాలు ఏవి ఉండకూడదు. ఇక అంజలి గతంలోనే కాదు, జీవితంలో కూడా అర్జున్ లేడు. చెప్పరా డాక్టరు? ఎప్పుడు? ఎక్కడా? ఏమైందిరా? యాక్సిడెంటా? కంగారు పడుకో అశ్విన్, ఒకసారి పైకి రా, మాట్లాడదాం. అంజలి రింగ్ ఏంట్రా ఎక్కడుంది? అంజలి ఎవరు? అంజలి ఎవరా? ఏంట్రా వాడు అంజలి తెలియదు అంటున్నాడు? అర్జున్కి మెమరీ లాస్. మెమరీ లాసా? మరి నేను గుర్తున్నాను కదా. మెమరీ లాస్లో చాలా టైప్స్ ఉంటాయి. ఇట్స్ ఎ టైప్ ఆఫ్ అమ్నీషియా. బ్రెయిన్లో అమిగ్దాల నార్మల్గా ఉండి హిప్పోకాంపస్ ఎఫెక్ట్ అయినప్పుడు ఇలా జరుగుతుంది. యాక్సిడెంట్లో అర్జున్ తగిన గాయం వల్ల బ్రెయిన్లో ఒక చిన్న గ్యాప్ ఏర్పడింది. దీన్నే లాక్నర్ అమ్నీషియా అంటారు. అర్జున్ లైఫ్లో ఒక పీరియడ్, కొంత టైం డిలీట్ అయింది. అందుకే చిన్నప్పటి నుండి ఫ్రెండ్ అయిన నువ్వు గుర్తున్నావు. 6 months ముందు పరిచయం నన్ను మర్చిపోయాడు. ఐ కాంట్ బిలీవ్ దిస్. కంగారు పడుకో, అర్జున్ని పేషెంట్లా చూడుకో, నార్మల్గా వదిలి త్వరగా రికవర్ అవుతాడు. అర్జున్ జాగ్రత్త. అంజలి ఎవరు? ఇప్పుడు సమాధానం చెప్పలేని ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్తుంది.
ప్రేమ అనేది ఒక నిశ్శబ్ద బంధం. ఇట్స్ ఎ సైలెంట్ రిలేషన్షిప్. ఎంతో లోతైనది, ఎంతో స్పష్టమైనది. అంతటి గొప్ప ప్రేమ అర్జున్కి మిగిల్చిన చివరి కానుక కన్నీరు. కాలాన్ని మనం మార్చలేము, కాలానికి తగ్గట్టు మనమే మారాలి అని త్వరగా తెలుసుకున్నాడు అర్జున్. రే అర్జున్, బాయ్ అర్జున్. జీవితం అంటే కోరుకునేది దూరం అవ్వడం, కోరుకొని దగ్గర అవ్వడం. గీత, గీతాంజలి. హాయ్. రాజ్, అర్జున్ రాజ్. థ్యాంక్ యూ. ప్లీజ్. ఆర్ యూ కంఫర్టబుల్? యా. ఓకే. మీ డ్రెస్ చాలా బాగుంది. యాక్చువల్లీ యూ లుక్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. వాట్ వుడ్ యు లైక్ టు హ్యావ్? కాఫీ? ఎక్స్క్యూజ్ మీ, 2 coffees ప్లీజ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యాక్చువల్లీ గీత, మా అమ్మకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు? ఇంతకుముందు 2 మ్యాచెస్ వచ్చాయి, వాటిని మా మమ్మీ రీజన్ లేకుండా రిజెక్ట్ చేసింది. ఐ డోంట్ నో వై. మిమ్మల్ని చూడంగానే డౌట్ లేకుండా యాక్సెప్ట్ చేసింది. దానికి రీజన్ ఇప్పుడు అర్థమైంది. మై మామ్ ఆల్వేస్ లుక్స్ బెస్ట్ ఫర్ మీ. యు నో వాట్, ఈ కంప్యూటర్ కాలంలో కూడా అమ్మకు చాలా విలువ ఉంది తెలుసా? ఎలా? కంప్యూటర్లో కూడా మదర్ బోర్డ్ ఉంటుంది కానీ ఫాదర్ బోర్డ్ ఉండదుగా. ఇంకా చెప్పు రాజ్. నేను కాదు, నువ్వు చెప్పు. ఇందాకటి నుండి ఏదో అడగాలని ఫీల్ అవుతున్నావు, ఏంటది? నో నో, నథింగ్ లైక్ దట్. నాకు ఫ్రాంక్గా మాట్లాడే అమ్మాయిలంటేనే ఇష్టం. మీరు లవ్ ఫెయిల్యూరా? ఎందుకు అలా అడిగావు? మీ గడ్డం చూసి. ఇదా, జ్ఞానం పెరుగుతుందని ధ్యానం చేశాను, కానీ జ్ఞానం రాలేదు, గడ్డం వచ్చింది. సరే, అలంకారానికి అడ్డంగా లేదని వదిలేశాను. నువ్వు ఎవరినైనా లవ్ చేసావా? చేశాను. ఎవరిని? మిమ్మల్ని. యాక్చువల్లీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్. స్టాప్ ఇట్ రాజ్. ఐ మీన్ గర్ల్ ఫ్రెండ్స్, అఫైర్స్. నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, అందులో కొంతమంది గర్ల్స్ కూడా ఉన్నారు. అంతకుమించి నో అఫైర్స్. ఇంకా నీకేమి ఇష్టమో చెప్పు. పర్లేదు గీత, నీ ఇష్టమే నా ఇష్టం. మన రిలేషన్లో కాంప్రమైజ్లు ఉండొచ్చు కానీ సాక్రిఫైస్లు ఉండకూడదు. నువ్వు సెలెక్ట్ చేసిన షర్ట్ వేసుకుంటాను, నువ్వు చేసిన డిష్ తింటాను. యు నో వాట్, మా ఇంట్లో కూడా అంతే. మా నాన్న బాస్ అయితే మా అమ్మ డెసిషన్ మేకర్. బట్ రాజ్. డోంట్ వరీ గీత, నా కంపెనీలో ఫ్రీడమ్ ఉంటుంది. ఫ్రీడమ్ ఉన్న చోటే హ్యాపీనెస్ ఉంటుంది. వీఆర్ ఫ్రెండ్స్ యాజ్ వెల్ యాజ్ హస్బెండ్ అండ్ వైఫ్. సో స్వీట్ ఆఫ్ యూ రాజ్. వెల్, గీత రాజ్కి నచ్చింది, మరి రాజ్ గీతకి నచ్చాడా? ప్రతి అమ్మాయికి చదువుకున్న హస్బెండ్ రావడం కామన్, కానీ తన మనసును చదివిన హస్బెండ్ రావడం అదృష్టం. ఐమ్ ఆల్సో సో లక్కీ. థ్యాంక్ యూ. అమ్మా, అప్పుడు చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా, నీ సెలక్షన్ ఎప్పుడు కరెక్ట్. మీరు ప్రొసీడ్ అయిపోండి. లవ్ యూ, బాయ్. హలో, ఓయ్, రేపు నేను లేపాక్షి వెళ్తున్నాను. ప్రతి సంవత్సరం వెళ్తాను, ఈసారి నువ్వు కూడా వస్తావా? ఎందుకో నీతో వెళ్ళాలని ఉంది. ఓ ష్యూర్, లేపాక్షి నాకు కూడా ఇష్టమే, తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ రాజ్. డాడీ, నేను నైట్ బెంగళూరు నుంచి వచ్చాను. ఓకే, ఒక్క నిమిషం ఇస్తున్నాను. హలో. ఓకే డాడీ, మీ ఇష్టం. డాడీ, ఒక్క నిమిషం, ఐ విల్ కాల్ యూ బ్యాక్. ఏంటి వీడియో ఫొటోస్ చూస్తున్నావు? ఓ, నీకు తెలియదు కదా,
డాడీ నాకు మ్యాచ్ ఫిక్స్ చేసింది ఇతనితోనే, రాజ్. వీడితోనా? వీడు అర్జున్ కదా? హా, అర్జున్ రాజ్. వీడా అర్జున్ రాజ్? ఏయ్, ఆ రోజు ఒక నేసేమని చెప్పా కదా, వాడు ఇంకా బతికే ఉన్నాడేంటి? ఫోన్ ఇటివు. ఆ, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? అదేం లేదు, మొబైల్ ఇవ్వు. నిజం చెప్పు, ఇవ్వు. లేకపోతే నా మీద ఒట్టే. అంజలి. ఎవరికి ఫోన్ చేసావు? రాజ్ నీకు ముందే తెలుసా? నిజం చెప్పు. వా, నిజం చెప్తావా లేదా? ఆరు నెలల క్రితం మీరిద్దరూ ఒకరంటే ఒకరు ఇష్టపడ్డారు. ఓ రోజు ఆ విషయం నాకు తెలిసింది. అది నాకు నచ్చలేదు. నా నవ్వు వెనుక బాధ, నా మౌనం వెనుక మాట, నా కోపం వెనుక ప్రేమ. నీ ప్రేమ నాకు ఇష్టం లేదు. అది నాకు అవసరం లేదు. వాడిచ్చిన రింగ్ వాడి శవం మీద కొట్టాలనుకున్నాను. ఆ రోజు తగిన దెబ్బ వల్ల నువ్వు గతంలో ఉన్న అర్జున్ని పూర్తిగా మర్చిపోయావు. ఇలాంటి కండిషన్స్లో తన లైఫ్లో జరిగిన కొన్ని విషయాలు మర్చిపోతారు. వాడి జ్ఞాపకాలన్నీ తుడిచేశాను. వాడిని ఫినిష్ చేయమని మా ఫ్రెండ్కి చెప్పాను. వర్క్ త్వరగా ఫినిష్ అయిపోయింది. ఎందుకన్నా మంచిది అంజలికి కాల్ చేసి వెళ్ళడం బెటర్. Your calling is switched off. స్విచ్ ఆఫా? Subscriber you are calling is switched off. గాడ్ డామ్, ఏమై ఉంటుంది? గతం ఎప్పటికీ జరిగిపోదు. అలా పోతే అది గతమే కాదు. నువ్వు మర్చిపోయిన గతం నన్ను ఎప్పుడు వెంటాడుతూనే ఉంది. ఐఎమ్ సారీ అంజలి. ఓ ష్యూర్, లేపక్షి నాకు కూడా ఇష్టమే. తప్పకుండా వస్తాను. ఎన్ని స్పూన్స్? ఒకటి. రే అర్జున్, ఒక్క నిమిషం. ఫేస్బుక్లో అకౌంట్ క్రియేట్ చేద్దామని టైప్ చేస్తున్నా. ఏం పెడదాం? రాజ్ లవ్స్ అంజలి? నో, రాజ్ లవ్స్ గీత. నాట్ గుడ్. అర్జున్ లవ్స్ అంజలి. పర్ఫెక్ట్. What? Already exist?
లెట్స్ సీ. టూ డేస్ ముందు కలిసిన అంజలితో 6 months బ్యాక్ ఫేస్బుక్ అకౌంట్ ఉండడం ఏంటి? అసలు అకౌంట్ ఓపెన్ చేస్తే అన్ని విషయాలు తెలుస్తాయి. పాస్వర్డ్ అర్జున్ అంజలి. అర్జున్ లవ్స్ అంజలి. పాస్వర్డ్ ఇన్కరెక్ట్. పాస్వర్డ్ ఇన్కరెక్ట్ పాస్వర్డ్. మనం పెట్టే పాస్వర్డ్ ఫేస్బుక్కే మనకు గుర్తు చేయాలి. ఇన్కరెక్ట్ అని పెడితే రాంగ్ టైప్ చేసినా అదే గుర్తు చేస్తుంది. యువర్ పాస్వర్డ్ ఇన్కరెక్ట్ అని ఫేస్బుక్ మనకి చేస్తుంది. ఎస్, ఇన్కరెక్ట్ పాస్వర్డ్. పర్ఫెక్ట్. రేపు నేను లేపాక్షి వెళ్తున్నాను. ప్రతి సంవత్సరం వెళ్తాను. అంజలి, సారీ, రేపు నాకు చిన్న వర్క్ ఉంది. అది అయిపోయాక డైరెక్ట్గా లేపాక్షి వచ్చేస్తాను. చెప్పినట్లే డైరెక్ట్గా లేపాక్షిలోనే కలిసావు. లేట్గా రావడానికి న్యూస్ పేపర్ని కాదు, లేటెస్ట్గా రావడానికి బ్రేకింగ్ న్యూస్ని కాదు, నా టైమింగ్ని అంచనా వేయడం నీ వల్ల కాదు. ఏం చూస్తున్నావు? సమాధానం లేని ఎన్నో ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్తుంది. ముగింపు లేని ఎన్నో కథలకు కాలమే ముగింపిస్తుంది. ప్రేమతో ఇంతకాలం ఎదురు చూశాను కాబట్టే ఇలా ఎదురుపడ్డాం. అర్జున్, నేను కాఫీ చేయడం నేర్చుకున్నాను. నీకు తెలుసా, నేను కూడా లవ్ ఎట్ ఫస్ట్ సైట్. మొదటిసారి నేను పార్క్లో చూసినప్పుడు నేను లవ్ చేశాను.
తర్వాత కావాలని నిన్ను డిస్టర్బ్ చేశాను. ఆ తర్వాత నేను రోడ్ మీద కలిసినప్పుడే నా ప్రేమ నిజమని, మళ్ళీ మనం కలుస్తామని తెలుసుకున్నాను. ప్రేమికులు విడిపోయినా ప్రేమ ఎప్పటికీ చెరిగిపోదని తెలుసుకున్నాను. నన్ను నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. ఎలా? తడికన్నులు ఎప్పుడు అబద్ధం చెప్పవు అర్జున్. తడికన్నులు ఎప్పుడు అబద్ధం చెప్పవు. Arjun, you always remember to remember me, forget to forget me. Even if you try to remember to forget me, I will never forget to remember to remind you to remember me. love you Arjun. Love you more. నీ నీడనా ఇలా నడవనా, నీ నీడనా ఇలా నడవనా, పరిమళించు పువ్వులాగా పలుకరించనా, చినుకు తాకు మొలకరీతి చిగురు తొడగనా, నీ పాటనా సుధై పారనా, మనసు కోరు మల్లెనవుతూ నేను నీలో కలిసిపోనా.